బాగుంది. శ్రీకాంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది. 3 అవర్స్ ఎక్కువ అనిపించింది లేదు, మస్తు అనిపించింది. హైలైట్ ఉంది సినిమా. 3 అవర్స్ కూర్చోబెట్టిండు అందరిని. దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ కాపీడ్ ఉందని అంటున్నారు. ఏ కాపీ ఉంది? అదే మన పుష్ప సినిమా సాంగ్. ఏం లేదు, మంచిగా ఉంది సినిమా. కూర్చోబెట్టిండు భయ్ అందరిని, మంచిగా కూర్చోబెట్టిండు. ఐటమ్ సాంగ్ బాగుంది, బస్సిపోరి సాంగ్ బాగుంది, హంటర్ అనే ఒక టైటిల్ సాంగ్ బాగుంది, ఇంకో పాట కొంట పిల్లడు ఆ సాంగ్ బాగుంది. ఇంటర్వ్యూలు తీసుకురుగా మీ అందరూ, మీకేం చెప్పలేడు మరి చెప్పిండుగా. మీరు సినిమా చూసిరా అసలు? చెప్పు. అయితే సినిమాలో మనకి మదర్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి కదా, సో ఎలా మదర్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయినాయి. దానికంటే ఎక్కువ నాన్ ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అయినాయి. క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను అస్సలు చెప్పా, ప్రామిస్ గా చెప్తున్నా, ఈమె మీద ఒట్టు. ఆ ట్విస్ట్ అస్సలు చెప్పా. బాగుంది సినిమా. అయితే మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి మూవీని పైరసీ ఎంకరేజ్ చేయకండి, ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. డైరెక్ట్ థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు సినిమా అనేది అర్థమవుతుంది. అది కూడా 3 గంటలకు బాగుంది. అంటే టైటిల్ ఒకటి లారీ అని పెట్టకపోయింటే హంటర్ అని పెట్టుంటే బాగుండు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం హంటింగే ఉంటుంది. 3 స్టేట్లు దాడుతాడు. 3 స్టేట్లు ఒకరిని కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు. యాజ్ ఏ ఫ్రెండ్ గా నేను చాలా హ్యాపీ. ఒక ప్రాంక్ స్టార్, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు. ఇంతవరకు ఎవరు తీయలేడు. సో ఈడ ఒక సినిమా తీసి ఒక చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటున్నాను. నేను నోరు తిరుగుతలే నాకు, ఎందుకంటే ఒర్రి నోరు తిరగట్లే. అది మళ్ళీ నాకు మాటలు రావనుకోకు. చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ అండ్ శ్రీకాంత్ రెడ్డి. మా యూత్ కి అండ్ మా ప్రాంక్ స్టార్స్ కి లవ్ యూ. వాడికే హీరోయిన్ కూడా లవ్ యూ. లిప్ లాక్ సీన్స్ బాగున్నాయి. నాకు అది చాలా మంచిగా అనిపించింది లిప్ లాక్ సీన్స్. యాక్చువల్ హీరోయిన్ పక్కనే ఉండే కానీ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన. లేకపోతే థ్యాంక్ యూ, లవ్ యూ. సినిమా చూడండి. సినిమా చూడకపోతే మీ కర్మ. మంచిగా ఉంది సినిమా.